ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈరోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు. భగవద్గీత అనేది మానవ రాజ్యాంగం. ఒక దేశంలో పరిపాలన సజావుగా కొనసాగడానికి రాజ్యాంగం ఎంత అవసరమో, మానవ జీవిత పరిపూర్ణత్వానికి కూడా భగవద్గీత అంతే అవసరం. ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే ముందు ఎంతో కసరత్తు జరగాలి. అలాగే భగవద్గీత వెలుగులోకి వచ్చిందంటే దాని వెనుక లోతైనటువంటి కసరత్తు జరిగింది. అటువంటి భగవద్గీత యొక్క జయంతిని ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆనవాయితీగా జరుపుకుంటూ ఉన్నారు. భగవద్గీతకి, భారతానికి, భారతదేశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. భారతదేశంలో ఉద్భవించినటువంటి భారతంలో భగవద్గీత పొందుపరచబడింది. భారతంలో భగవద్గీత పొందుపరచబడింది కాబట్టే మహాభారత గ్రంథాన్ని పంచమ వేదం అన్నారు, అంటే 5వ వేదం అన్నారు. అందుకు మూల కారణం ఏమిటి? వేదాల సారాంశం అంతా భగవద్గీతలో పొందుపరచబడి భారతదేశానికి అందించబడింది. అందువలన అటువంటి భగవద్గీత ఆవిర్భవించినటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా మనందరం గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే భూమి మీద నివసించే సమస్త ప్రాణికోటిలోకెల్లా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది, విశిష్టమైనది, పవిత్రమైనది అంటారు. అయితే మానవుడు ఉన్నతమైన వాడు కాదు, సున్నితమైన వాడు. ఎవరికైతే సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుందో వాళ్ళలో చర్య ప్రతిచర్య ఎక్కువగా ఉంటాయి. పరిసరాలతో, చుట్టున్నటువంటి వ్యక్తులతో ఘర్షణ వైఖరి ఎక్కువగా ఉంటుంది, విభేదాలు ఎక్కువగా ఉద్భవిస్తూ వస్తుంటాయి. అటువంటి సున్నితమైనటువంటి మనస్కులు శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు, ధర్మాన్ని కాలరాస్తారు, విలువైనటువంటి శీల సంపదను కోల్పోతారు. ఆ విధంగా మనిషిలో ఉన్నటువంటి సున్నితమైన తత్వాన్ని, దాని యొక్క దుష్పరిణామాలను సమూలంగా కోకటబేర్లతో సహా తొలగించడం కోసమే ఋషులు మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మానవులంతా ఒకే రకంగా ఉండరు. జీవితంలో, జీవన విధానంలో, ఆలోచన విధానంలో, రుచులు అభిరుచులలో, అలవాట్లలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ప్రాథమిక స్థాయిలో ఉంటారు, మరి కొంతమంది
ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఆ విధంగా దిగజారుతున్నటువంటి మానవ జీవితాన్ని ఒక సక్రమైనటువంటి పంథాలోనికి మళ్లించడం కోసం కొంతమంది ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి సంతతికి చెందినటువంటి వాళ్ళు దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని మానవ జాతికి అందించినటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి 5 ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం లభిస్తుంది. అవేమిటి? నేను ఎవరు? హూ యామై? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? మరలా దేనిలోనికి లయం చెందుతుంది? ఈ మానవ జీవితానికి అర్థం ఏమిటి? పరమార్థం ఏమిటి? ఇటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలకు స్పష్టమైన జవాబులను అందించేటటువంటి అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. అందరూ కూడా క్వాంటిటీ లైఫ్ కోరుకుంటున్నారు. ఎవరైతే క్వాంటిటీ లైఫ్ను కోరుకుంటారో వాళ్ళల్లో మనసు కుంచుకుంటుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. మనిషికి క్వాంటిటీ ముఖ్యమా, క్వాలిటీ ముఖ్యమా? అజ్ఞాని క్వాంటిటీ కోరుకుంటాడు, జ్ఞాని క్వాలిటీని గురించి ఆలోచిస్తాడు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద ఎవరైతే దృష్టిని కేంద్రీకరిస్తారో వారిలో క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మానవులంతా కూడా క్వాంటిటీ పెంచుకోవాలనే ప్రయత్నంలో క్వాలిటీని పోగొట్టుకుంటున్నారు. అయితే క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మానవునిలో కొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఉద్భవించి ఆ ప్రశ్నలకు శాస్త్రీయపరమైనటువంటి సమాధానాలను పొంది ఆ సమాచారం అంతటిని కూడా ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఇటువంటి ప్రయోగం జరిగిందంటే భారతదేశం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అప్పటికి నాగరికత లేదు, భాష లేదు, బట్టలు లేవు, వంట లేదు, నిప్పు లేదు, నాగరికత ఛాయలు అసలు లేవు, వివాహ వ్యవస్థ పటిష్టం కాలేదు, కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. అటువంటి ఆటవిక అనాగరిక జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి మానవ జాతిలో కొద్దిమంది మాత్రమే సున్నితంగా ఉండి ఉన్నతమైన జీవన విధానాన్ని గురించి ఆలోచించి సుదీర్ఘ మౌనంలో ఉండి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని వాళ్ళు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానం ఆధ్యాత్మిక మార్గం. అక్కడ ఏం జరిగిందో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. శరీరం కరిగిపోయిన తర్వాత మనిషికి ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుంది. ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుంది. ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని చూసేటట్లయితే ఆత్మ దృష్టి ఉంటుంది. ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూసేటట్లయితే కంటికి కనిపించేదంతా కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. ఆ విధంగా కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను భగవంతునిగా భావించి మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైనటువంటి శబ్దాల ద్వారా మంత్రాలు శ్లోకాల రూపంలో వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది.
క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆత్మస్థితికి చేరటం, ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని వర్ణించటం అనేది అసాధారణమైనటువంటి అంశం. వర్ణనకు, వివరణకు, అంచనాలకు అందనటువంటి విధానం. అటువంటి విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అందుకే భారతదేశానికి, భారతానికి, భగవద్గీతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే ఆ విధంగా ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టి నుండి కొద్దిమంది ప్రపంచాన్ని వర్ణిస్తూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి శిష్య బృందం ప్రత్యక్ష అనుభూతి ద్వారా వానిని నేర్చుకునేవారు, తెలుసుకునేవారు. నేర్పేటటువంటి వ్యక్తిని గురువు అన్నారు, నేర్చుకునేటటువంటి వ్యక్తిని శిష్యుడు అన్నారు. ఆ విధంగా గురు శిష్య పరంపర కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగింది. అయితే అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు, బోధించేవాళ్ళు పెరుగుతున్నారు. ప్రత్యక్ష అనుభూతి కాకుండా పరోక్ష అనుభూతి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు పెరుగుతూ వచ్చారు. అందువల్ల ఋషులు మనకు అందించినటువంటి వేద విజ్ఞానం క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. ఋషి అంటే ఎవరు? పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. ఎవరికైతే సత్యదర్శనం అవుతుందో వాళ్ళు మాత్రమే ఆత్మస్థితికి చేరతారు. ఆత్మస్థితికి చేరిన తర్వాత కనిపించేదంతా భగవంతుని యొక్క ప్రతిరూపంగా గోచరిస్తుంది. భిన్నత్వం కరిగిపోతుంది, ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏకత్వాన్ని ఉన్నదానిని ఉన్నట్టుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా పవిత్రమైనటువంటి మంత్రాలు, శ్లోకాల రూపంలో అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానం ప్రపంచానికి కానుకగా అందించబడింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, అనుభవించినటువంటి వ్యక్తులు దేనిని గురించి మాట్లాడినా అది సత్యమవుతుంది. అనుభవం లేకుండా మాట్లాడినా, బోధించినా అది కేవలం సమాచారం అవుతుంది. ప్రారంభంలో అనుభవించినటువంటి వ్యక్తులు శిష్య బృందానికి ప్రత్యక్ష అనుభూతిని కలగజేస్తూ ఆ సమాచారాన్ని ఒక తరం నుండి మరొక తరానికి ఆనవాయితీగా అందించడం జరిగింది. అయితే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు వచ్చేసరికి బోధించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అనుభవించే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ప్రత్యక్ష అనుభూతి ద్వారా నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. కేవలం సమాచారాన్ని వల్లవేసేటటువంటి వాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఆ విధంగా విలువైనటువంటి సమాచారం కనుమరుగవుతుందేమో, భావితరాలకు అందదేమో అనేటటువంటి భావనతోటి, ఆ ఉద్దేశంతో వేదవ్యాస మహర్షి తమ దివ్య దృష్టి ద్వారా వేరువేరుగా విభిన్న ప్రాంతాలలో, విభిన్న కాలాలలో ఉన్నటువంటి ఆ మంత్రాలను, శ్లోకాలను అన్నింటినీ క్రోడీకరించి, సంకలనం గావించి, లిపిని ఏర్పరిచి, తాళపత్ర గంధాల మీద వాటిని లిఖించి భద్రపరచడం జరిగింది. ఆ విధంగా విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపదను భద్రపరచినటువంటి ఘనత వేదవ్యాస మహర్షికి దక్కింది. అయితే కేవలం భద్రపరచడమే కాకుండా భావితరాలు వేద విజ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి అనువుగా మంత్రాలు, శ్లోకాలను అన్నింటిని కూడా ఏర్చి, కూర్చి విభజించడం జరిగింది. వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని 4 భాగాలుగా విభజించి 4 పేర్లు పెట్టడం జరిగింది. ఆ 4 వేదాల యొక్క పేర్లే
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. వేదం ఒక్కటే. వేదం అంటే పుస్తకం కాదు, చదవటం కాదు, బోధించటం కాదు, ఒళ్ళు వేయటం కాదు, తర్ఫీదును పొందటం కాదు, తర్ఫీదుని ఇవ్వటం అంతకన్నా కాదు. వేదం అంటే విశ్వం, వేదం అంటే సత్యం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే ఆత్మ, వేదం అంటే భగవంతుడు. భగవంతుడిని గురించి తెలియజేసేదే వేదం. అటువంటి వేదాన్ని మానవులకు సులభతరం గావించడానికి అనువుగా వేదవ్యాస మహర్షి ప్రతి వేదాన్ని 4 భాగాలకు విభజించడం జరిగింది. ఆ విధంగా వేదాన్ని విభజించి ప్రపంచానికి అందించినందువల్ల ఆయనకి వేదవ్యాసుడని పేరు వచ్చింది. వేదాన్ని విభజించి ప్రపంచానికి కానుకగా అందించినందువల్లనే ఆయనకి వేదవ్యాసుడని పేరు వచ్చింది. వాస్తవానికి అంతకుముందు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరు ఒరిజినల్గా ఉంది. వేదవ్యాస మహర్షి అనేటటువంటి పేరు ఆయన చేసినటువంటి కృషికి అనువుగా ప్రపంచం అందించడం జరిగింది. అటువంటి వేదంలో ప్రతి వేదంలో 4 భాగాలు ఉన్నాయి. సంహితం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. సంహితం అంటే ఒక వస్తువును కానీ, ఆకారాన్ని కానీ, రూపాన్ని కానీ చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి శబ్దం నోటి నుండి వెలువడితే అది సంహితం అవుతుంది. ఆ శబ్దాన్ని ఆ వస్తువు మీదనో, రూపం మీదనో, ఆకారం మీదనో ప్రయోగిస్తే అది బ్రాహ్మణం అవుతుంది. ఆ వస్తువును కానీ, రూపాన్ని కానీ, ఆకారాన్ని కానీ స్వీకరించేటట్లయితే అది ఆరణ్యకం అవుతుంది. దాన్ని లోపలకు స్వీకరించి అది నేను వేరు కాదు, ఒకటే అనేటటువంటి భావంతో విశ్వమందల ఏకత్వాన్ని గుర్తించే విధంగా అనుభవాన్ని పొందగలిగితే దాన్నే ఉపనిషత్ అంటారు. ఇక్కడ ప్రతి వేదంలో ఉన్నటువంటి 4 భాగాలలో ఉపనిషత్తు చాలా కీలకమైంది. ఉపనిషత్తు పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మను గురించి, శుద్ధ చైతన్యాన్ని గురించి, భగవంతుడిని గురించి మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి ఉపనిషత్తులకు అంత విలువ వచ్చింది. ఆ ఉపనిషత్తులు ప్రతి వేదంలో చివరి భాగంలో పొందుపరచబడ్డాయి. ఆ విధంగా వేదము యొక్క అంతంలో ఉపనిషత్తులు ఉండి ఆ ఉపనిషత్తుల సారాన్ని మనం స్వీకరించేటట్లయితే దాన్ని వేదాంతం అన్నారు. వేదాంతం అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది కాబట్టి సామాన్య మానవులకు అది అవగాహన కాదు. అందువల్ల వేద విజ్ఞానాన్ని సామాన్య మానవులకు అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వేదవ్యాస మహర్షి జీవితాంతం అద్భుతమైన కృషి చేశారు. వేదాంతం అందరికీ అర్థం కాదు, అవగాహన చేసుకునే అవకాశం లేదు. అందించేటటువంటి వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉండాలి. అది చాలా క్లిష్టతరమైంది, కష్టమైంది. అయితే అటువంటి ఆ వేదాంతం మొత్తాన్ని కథల రూపంలో కానీ, ఘట్టాల రూపంలో కానీ, సన్నివేశాల రూపంలో కానీ అందించేటట్లయితే సామాన్య మానవులకు కూడా సులభంగా అర్థమవుతుందనేటటువంటి భావనతోటి 2 పురాణాలను మనకు అందించడం జరిగింది. అవే మహాభాగవతం, మహాభారతం. భాగవతం భక్తిరస ప్రధానమైనది. భారతం ధర్మ సంస్థాపనకు సంబంధించింది. అటువంటి భారతంలో 18 పర్వాలు ఉన్నాయి. 9 పర్వాలు ఒకవైపు, మరొక 9 పర్వాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు మధ్యలో వేదవ్యాస మహర్షుల వారు ఉపనిషత్తుల సారాన్ని అంతటినీ క్రోడీకరించి సంకలనం గావించి భగవద్గీతను అక్కడ పొందుపరచడం జరిగింది. భగవద్గీతకు 3 పేర్లు ఉన్నాయి. సర్వవేద సమన్వయం, సర్వయోగ సమన్వయం, సర్వమత సమన్వయం. మొట్టమొదటి
అధ్యాయం అర్జున విషాద యోగం. ఎవరైనా జీవితంలో ఆధ్యాత్మిక మార్గం వైపుకు మళ్ళీ ఆ మార్గంలో పట్టు సాధించాలంటే ఏదో ఒక సంక్షోభం తలెత్తాలి. తీవ్రమైనటువంటి దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ ఏర్పడాలి. నా అనుకున్న వాళ్ళు దూరం కావాలి. ప్రపంచవ్యాప్తంగా చరిత్రను సృష్టించి మహోన్నతంగా ఎదిగినటువంటి మనుషుల యొక్క జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అతి హేయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళే మహోన్నతంగా ఎదగగలిగారు. జీవితంలో సంక్షోభాలు తలెత్తినప్పుడే సత్యం బహిర్గతమవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడే పరివర్తన జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే జీవితంలో విషాదం అలముకుంటుందో, వైరాగ్యం తనంతట తానుగా ఉద్భవిస్తుందో అటువంటి వ్యక్తులలో జిజ్ఞాస కలుగుతుంది, తపన కలుగుతుంది. ఒక రకంగా దుఃఖము, బాధ, విచారం ఉంటుంది. అటువంటి సమయంలోనే వాళ్ళు సత్యాన్వేషణ చేస్తారు. ఆ విధంగా సత్యాన్వేషణ కోసం ఏర్పడ్డటువంటి సన్నివేశమే కురుక్షేత్ర సంగ్రామం. కురుక్షేత్ర సంగ్రామం హస్తినాపురంలో జరగలేదు, మన అస్థిపంజరంలో జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా జరుగుతుంది. ఏమిటి కురుక్షేత్ర సంగ్రామం అంటే, జీవితం ద్వంద్వాలమయం. పుట్టుక మరణం, మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, గెలుపు ఓటమి వగైరా వగైరా. కానీ మానవుడు మాత్రం ఒక్కదాన్నే కోరుకుంటాడు, రెండవ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. రెండవది సంభవించినప్పుడు తీవ్రమైనటువంటి కలత చెందుతాడు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే, మంచిని కోరుకుంటూ చెడును వ్యతిరేకించేటటువంటి ఆ విధానంలో లోపల ఘర్షణ జరుగుతుంది. అదే కురుక్షేత్ర సంగ్రామం. మంచిని కోరుకుంటూ ఉంటాం, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాం. చెడు వద్దనుకుంటాం, మంచిని ఆశిస్తూ ఉంటాం. ఆశించింది అందనప్పుడు, వ్యతిరేకించింది లభించినప్పుడు, సంభవించినప్పుడు మనిషి తీవ్రమైనటువంటి కలత చెందుతాడు. ఆ కలత చెందేటప్పుడే సత్యం బహిర్గతమవుతుంది, సత్యాన్వేషణకు దారితీస్తుంది. మనిషి వాస్తవం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఆ విధంగా 4 వేదాల యొక్క ఉపనిషత్తుల సారాన్ని క్రోడీకరించి వేదవ్యాస మహర్షి 18 అధ్యాయాలుగా భగవద్గీతను విభజించి మనకు అందించడం జరిగింది. అయితే చెప్పటానికి ఒక వ్యక్తి కావాలి, వినటానికి మరొక వ్యక్తి కావాలి. బోధించే వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆస్వాదించే వ్యక్తి ఎవరు? అర్జునుడు. వాళ్ళిద్దరూ బంధువులే, స్నేహితులే, కానీ ఇక్కడ గురు శిష్యులుగా మారారు. వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించలేదు. సంజయుడు ధృతరాష్ట్రునికి భగవద్గీతను బోధించాడు. ధృతరాష్ట్రునికి ఎందుకు బోధించవలసి వచ్చిందంటే, ధృతరాష్ట్రుడు అంటే గురుడివాడు కాదు, అజ్ఞానంలో జీవించేటటువంటి అంధుడు. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తినే అంధుడు అంటారు. కళ్ళు కనిపించినటువంటి వ్యక్తిని అంధుడు అంటారు. చీకటిలో ఉండి కళ్ళు కనిపించటంగా ఉన్నప్పుడు అతనికి ఏమీ తెలియదు కదా. ఆ విధంగా విషాదంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రునికి యుద్ధరంగంలో ఏం జరుగుతుందో తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో సంజయుడు ధృతరాష్ట్రునికి భగవద్గీతను బోధించడం జరిగింది. అక్కడ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఉపకరణాలుగా ఉన్నారు. వాస్తవానికి అర్జునుడు విషాదంలో ఉన్నాడు కాబట్టి అతనిది మానసిక స్థాయి. కృష్ణుడు విశ్వరూప దర్శనం గావించే స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనిది ఆత్మస్థితి. ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తే ఋషి అవుతాడు. అటువంటి ఋషులు అందించేటటువంటి వేద విజ్ఞానమే ఉపనిషత్తుల సారం అవుతుంది. అటువంటి ఉపనిషత్తుల సారాన్ని ఎవరికి అందించాలి? అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నటువంటి మనుషులకు అందించాలనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి 18 అధ్యాయాలతో కూడినటువంటి భగవద్గీతను మానవ జాతికి కానుకగా అందించడం జరిగింది. అందుకే చెప్తుంటారు,
పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. భారతం మధ్యలో పొందుపరచబడినటువంటి అద్భుతమైనటువంటి సర్వవేద సమన్వయ, సర్వయోగ సమన్వయ, సర్వమత సమన్వయంతో కూడినటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకమే భగవద్గీత అవుతుంది. అందులో ఏముందండి? అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. కాబట్టి అద్వైతం అనేటటువంటి అమృతాన్ని అందించేటటువంటి కావ్యమే భగవద్గీత అవుతుంది. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే 3 అంతస్తులు ఉన్నాయి. 1 ద్వైతం, 2 విశిష్ట అద్వైతం, 3 అద్వైతం. సంహితము, బ్రాహ్మణము, ఆరణ్యకం, ఈ 3 కూడా ద్వైత విశిష్ట అద్వైతాలకు సంబంధించినవి, రూపనామాలకు సంబంధించినవి, విగ్రహాలకు సంబంధించినవి. ద్వైతం అంటే నేను వేరు, భగవంతుడు వేరు. విశిష్టాద్వైతం అంటే విశ్వానికి ప్రతిరూపంగా ఎదురుగున్నటువంటి ఒక పటాన్నో, రూపాన్నో, విగ్రహాన్నో, వ్యక్తినో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, భక్తి భావనతో విశ్వంలో కలిసిపోయేటటువంటి విధానమే విశిష్టాద్వైతం అవుతుంది. అద్వైతం అంటే 2 లేవు, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనేటటువంటి భావంతో అన్నింటినీ కరిగించుకొని ఉపనిషత్తుల సారాన్ని జీర్ణించుకోవటమే అద్వైతం అవుతుంది. కాబట్టి ముందు ద్వైతంతో మొదలు పెట్టాలి, అద్వైతానికి వెళ్ళాలి. కాబట్టి ద్వైతం, విశిష్ట అద్వైతం, అద్వైతం. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కదండి అంటారు. కురుక్షేత్ర సంగ్రామం అక్కడ జరగలే. గతంలో మానవ జాతిలో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఏంటది? ఒకవైపు కౌరవులు, మరొక వైపు పాండవులు. కౌరవులు అంటే చెడు సంస్కారాలు, పాండవులు అంటే ఉత్తమ సంస్కారాలు. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ప్రతి వ్యక్తి అంతరంగంలో ఈ 2 రకాల సంస్కారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ 2 రకాల సంస్కారాలు లేకపోతే మనిషికి జన్మ యొక్క అవసరమే ఉండదు. జీవభావాన్ని కరిగించుకోవటం కోసం, చెడు సంస్కారాలను కరిగించుకోవటం కోసం, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకొని వాటిని కూడా వదిలేసి ద్వంద్వాతీతమైనటువంటి స్థితికి చేరటం కోసం తప్పనిసరిగా మనిషిలో ఒక జిజ్ఞాస కలగాలి. చెడును వ్యతిరేకించడం కాదు, మంచిని ఆశించడం కాదు. చెడును ఇనుప సంఖ్యలు అనుకుంటే, మంచిని బంగారు సంఖ్యలు అనుకుంటే, రెంటిని వదిలేయటమే ద్వంద్వాతీత స్థితికి చేరటం అంటే. కాబట్టి ఆ విధంగా ద్వంద్వాలకు అతీతమైనటువంటి స్థితికి చేరినప్పుడు మనిషి తప్పనిసరిగా జీవిత పరమార్థం నెరవేర్చుకుంటాడు. అందుకని వేదవ్యాస మహర్షి దూరదృష్టితోటి, చక్కటి వ్యూహంతో కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి 2 పాత్రలను సృష్టించి ఒకవైపు కౌరవుల్ని, మరొకవైపు పాండవులను అక్కడ చూపిస్తూ చెడు సంస్కారాలకి, ఉత్తమ సంస్కారాలకు మధ్య జరిగినటువంటి ఘర్షణనే కురుక్షేత్ర సంగ్రామంగా మనకు తెలియజేయటం జరిగింది. చెడు అనేది బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా నిక్షిప్తమై ఉంటుంది. అది అసౌకర్యంగా ఉంటుంది, మనిషిని అశాంతికి, అసంతృప్తికి లోను చేస్తుంది. అటువంటి చెడును తొలగించుకుంటేనే మనిషి ప్రశాంతతను పొందగలుగుతాడు.
అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, చెడును తొలగించుకోవాలి అనే భావన బలీయంగా ఉందంటే మంచిని తప్పనిసరిగా ఆశిస్తున్నట్లే కదా. మంచిని ఆశించడం అంటే చెడును వ్యతిరేకించడం, చెడును వ్యతిరేకించడం అంటే మంచిని ఆశించడం. ఈ రెండింటిని గురించి అవగాహన ఉంటే మనిషి మాయ నుంచి బయటపడ్డట్లే. ఎందువలన చెడు అనేది మాయ, మంచి అనేది మాయ. చెడులో మంచి ఉంటుంది, మంచిలో చెడు ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి. ఒకదాంతో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని అన్యోన్యాశ్రయాలు అంటారు. అవి విడిపోవు, విడిపోయే ప్రసక్తి లేదు. బయటకు చెడు కనిపిస్తుందంటే లోపల తప్పనిసరిగా మంచి ఉంటుంది, బయట మంచి కనిపిస్తుందంటే తప్పనిసరిగా లోపల చెడు ఉంటుంది. ఈ రహస్యం చాలామందికి తెలియదు, అందుకే మనుషులు ఘర్షణ పడుతూ ఉంటారు. కానీ చివరికి మనకేంటి, మంచే ఉండాలి, చెడు అనేది ఉండకూడదు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మంచిని చెడును రెండింటినీ వదిలేసామనుకోండి, అక్కడ శూన్యస్థితి ఏర్పడుతుంది. అటువంటి శూన్యస్థితి నుండి మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది చూసినా, ఏది ఆలోచించినా అది మంచిగానే పరిగణించబడుతుంది. కాబట్టి చెడును వ్యతిరేకిస్తూ మంచిగా జీవించడం కానే కాదు, మంచిని కూడా వదిలేయాలి. మంచిని ఆశించకూడదు, చెడును వ్యతిరేకించకూడదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. కాబట్టి అక్కడ అర్జునుడు మానసిక స్థాయిలో ఉన్నాడు, కృష్ణుడు ఆత్మస్థితిలో ఉన్నాడు. ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి అర్జునునికి జ్ఞానోదయం కలగజేసేటటువంటి స్థాయిలో ఉన్నారు. మరి భగవద్గీత అట్టన ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఒక రథం ఉంటుంది, రథానికి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలకి పగ్గం ఉంటుంది, కళ్ళెం ఉంటుంది. ఆ పగ్గాన్ని, కళ్ళాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి రథసారథి ఉంటాడు. రథంలో ప్రయాణించేటటువంటి యజమాని ఉంటాడు. ఇక్కడ మన జీవిత సత్యం మొత్తం అక్కడే బహిర్గతమైంది. రథాన్ని మన శరీరం అనుకుంటే, గుర్రాలు పంచ జ్ఞానేంద్రియాలు అవుతాయి. వాటిని నియంత్రించేటటువంటి పగ్గము లేక కళ్ళెమే మనసు అవుతుంది. ఆ పగ్గంతో, కళ్ళెంతో రథాన్ని నడిపేటటువంటి సారథే బుద్ధి అవుతుంది. సాక్షిభూతంగా ప్రపంచాన్ని చూసేటటువంటి ఆత్మే యజమాని అవుతాడు. ఈ మధ్య కాలంలో 4 గుర్రాలు వేస్తున్నారు, వాస్తవానికి 5 గుర్రాలు ఉండాలి. ఎందువలన? పంచ జ్ఞానేంద్రియాలంటే 5 ఉన్నాయి కదా, అలాగే గుర్రాలు కూడా 5 ఉండాలి. కానీ 4 వేస్తున్నారు. ఎందువలన? 4 వేదాలని ప్రతిబింబిస్తూ 4 గుర్రాలని అక్కడ చిత్రీకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే భగవద్గీతకి, భారతానికి, భారతదేశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత ఆవిర్భవించింది. ఆ భగవద్గీతను బోధించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకున్నది ఎవరంటే అర్జునుడు. అందుకే అంటుంటారు, మధుర మధురమో గీత మధురమో మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. మనం ధ్యానం చేయాలి, కానీ ఒక వ్యక్తిని గురించి ధ్యానం చేయాలి. భగవద్గీత మొత్తం కూడా భాగవతంలో హీరో అయినటువంటి కృష్ణుని గురించే తెలియజేసింది. కృష్ణుడే భగవద్గీతను బహిర్గతపరిచాడు. ఆ కృష్ణుడు భాగవతంలో పొందుపరచబడ్డాడు. మనకి కృష్ణుడు ముఖ్యం కాదు, కృష్ణ తత్వం చాలా ముఖ్యం. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి తత్వం చాలా ముఖ్యం. కృష్ణతత్వం ఎలా ఉంటుంది? పాదరసం మాదిరిగా ఉంటుంది, తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉంటుంది. అందరి మధ్య ఉంటాడు, అన్నిటి మధ్య ఉంటాడు, కానీ దేనిలో కూడా అతుక్కుపోడు, ఇరుక్కుపోడు.
అందుకే ఒకానొక దశలో శ్రీకృష్ణ పరమాత్మను అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు. మీరు భాగవతం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే వేలాది మంది గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. 8 మంది భార్యల మధ్యలో అతని జీవితం కొనసాగింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? అస్ఖలిత బ్రహ్మచారట. అంటే సంసార జీవితంలో ఉన్నప్పటికీ సంసారాన్ని అతికించుకోకుండా ఉంటే, సంసారంలో పూర్తిగా నిమగ్నం కాకుండా ఉంటే అతడు బ్రహ్మచర్యాన్ని పాటించినట్లేనట. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు. కృష్ణుడు అబద్ధం ఆడాడు, అబద్ధాలు ఆడించాడు, దొంగతనం చేశాడు, దొంగతనాలు చేయించాడు, యుద్ధం చేశాడు, యుద్ధం చేయించాడు. కానీ ఎవరి కోసం? ధర్మ సంస్థాపన కోసం. భగవద్గీత మొత్తం దేని మీద కొనసాగింది? ధర్మ సంస్థాపన మీదనే కొనసాగింది. అందుకే చెప్తుంటారు, మధుర మధురము గీత మధురము, మనసారా ధ్యానించే కృష్ణ మధురము, శ్రీకృష్ణ మధురము. విన్నారా కన్నారా గీత మధురము, విన్నారా కన్నారా గీత మధురము, కృష్ణ బాబు గానమే గీత మధురము, భగవద్గీత మధురము. కృష్ణబాబు గానం చేసిందే భగవద్గీతట. కృష్ణబాబు తెలియజేసిందే భగవద్గీతట. కృష్ణుడి యొక్క నోటి నుండి వెలువడిందే భగవద్గీతట. ఆ భగవద్గీతలో ఏముంది? అమృతం ఉంది. ఏమిటి అమృతం? ఆధ్యాత్మిక అమృతం. ఆ అమృతాన్ని ఎవరు గ్రోలారు? పార్థుడు గ్రోలాడు. ఆ పార్థుడు గ్రోలిన గీత మధురము, ముక్తి మార్గము చూపే గీత మధురము, భగవద్గీత మధురము. ఎవరైతే అద్వైత మార్గాన్ని అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ముక్తిని పొందుతారు. ద్వైతం విశిష్ట అద్వైతాల్లో ఉంటే ముక్తిని పొందే ప్రసక్తి లేదు. ప్రస్తుతం భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏం జరుగుతుందో మీరు గమనించండి. అద్వైతాన్ని అందించే వాళ్ళు లేరు, అద్వైతాన్ని అందుకోవాలని పరితపించే వాళ్ళు కూడా లేరు. అందరూ కూడా ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుపోతున్నారు. కాబట్టి భగవద్గీత దేన్ని అందిస్తుంది? అద్వైతాన్ని అందిస్తుంది. భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి యోగం అని పేరు పెట్టారు. అంటే 18 యోగాలు ఉన్నాయి అందులో. మొదటి 6 యోగాలు కర్మయోగం, నెక్స్ట్ 6 యోగాలు భక్తి యోగం, చివరగా ఉన్నటువంటి 6 యోగాలు జ్ఞానయోగం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ముందు కర్మతో జీవితాన్ని ప్రారంభించమన్నారు, భక్తి ప్రపత్తులతో జీవితాన్ని కొనసాగించమన్నారు, జ్ఞానపరంగా పరిణతి చెందమన్నారు, ఆ తర్వాత ధ్యానానికి వెళ్ళమన్నారు. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కొనసాగించకూడదు. వేదాలలో 3 భాగాలు ఉన్నాయి: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మయోగం ఈజ్వల్ టు కర్మకాండ, భక్తి యోగం ఈజ్వల్ టు ఉపాసనాకాండ, జ్ఞానయోగం ఈజ్వల్ టు జ్ఞానకాండ. ఈ 3 అయిపోయిన తర్వాత చివరిలో ధ్యానం వస్తుంది. కాబట్టి మానసికంగా సంసిద్ధం కాకుండా ధ్యానాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరం. మానసికంగా సంసిద్ధం కావాలంటే ముందు కర్మయోగం ఉండాలి, తర్వాత భక్తి యోగం ఉండాలి, తర్వాత జ్ఞానయోగం ఉండాలి. జ్ఞానం ఒక్కటే ఉండి కర్మ భక్తి యోగాలు లేకపోతే అహంకారం పెరుగుతుంది, జ్ఞాన మదం పెరుగుతుంది. చాలా ప్రమాదకరం. అందుకే పండితులలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. సన్మానాల కోసం, సత్కారాల కోసం ఆరాటపడుతుంటారు. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక పండితుడు మరొక పండితుడిని సహించలేరు. వాగ్వివాదంలో ఉంటారు, వాదోపవాదాల్లో ఉంటారు, ఘర్షణ వైఖరితో ఉంటారు, అసూయతో ఉంటారు, ద్వేషంతో ఉంటారు, పోటీతత్వంతో ఉంటారు, ఆరోపణ తత్వంతో ఉంటారు, విమర్శనాత్మక ధోరణిలో కూడా ఉంటారు. చూసారా? అంటే కర్మయోగంతో మొదలు పెట్టాలి, భక్తి యోగంలోకి వెళ్ళాలి, భక్తి యోగాన్ని కూడా దాటాలి, జ్ఞానయోగానికి వెళ్ళాలి. జ్ఞానాన్ని కూడా వదిలేసామనుకోండి, అప్పుడు ధ్యానానికి వెళ్ళచ్చు.
కాబట్టి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఆ తదుపరి ధ్యానయోగం. ప్రస్తుతం ఏం జరుగుతుంది? కొంతమంది పూజలలో ఇరుక్కొని పోతున్నారు, దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, యాత్ర ప్రదేశాలకు వెళుతున్నారు, భగవంతుని రూపంలో చూస్తున్నారు, ఆ రూపాలు ఇరుక్కుపోతున్నారు. కాబట్టి కర్మయోగం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే బంధాలను ఏర్పరుస్తుంది. ఆ బంధాల నుంచి బయటపడకుండా స్వేచ్ఛను పొందే ప్రసక్తే లేదు. కర్మకాండ మొత్తం కూడా వైదిక కర్మలను ఆచరించే విధంగా రూపొందించబడింది, ప్రకృతిని ప్రేమించే విధంగా రూపొందించబడింది, ప్రకృతిని పూజించే విధంగా రూపొందించబడింది, ప్రకృతిని ఆరాధించే విధంగా రూపొందించబడింది, ప్రకృతిని కన్న తల్లిగా భావించే విధంగా రూపొందించబడింది. కట్టెను కానీ, పుట్టను కానీ, చెట్టును కానీ, నీటిని కానీ, అగ్నిని కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ ప్రతిదీ భగవంతుడి యొక్క ప్రతిరూపం అనేటటువంటి భావంతో పూజించే విధంగా రూపొందించబడిందే కర్మయోగం, కర్మకాండ. కాబట్టి మనకు కనిపించేది పదార్థం కానే కాదు, అది పరమాత్మ తత్వం, పరమార్థాన్ని నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి విధానం. ప్రపంచాన్ని, ప్రకృతిని పదార్థంగా భావిస్తే దానికి విలువ కడతారు. పరమాత్మగా భావించేటట్లయితే దాన్ని పూజిస్తారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక పవిత్రమైనటువంటి గడ్డ మన భారతదేశం. అందువల్ల కర్మకాండలో ఇరుక్కుపోకూడదు. నెక్స్ట్ రెండవది భక్తి మార్గం. దాన్నే ఉపాసనా కాండ అంటారు, భక్తి యోగం అంటారు. భక్తి యోగంలో విశ్వానికి ప్రతిరూపంగా ఒక దేవుణ్ణి కానీ, దేవతను కానీ ఎదురుగా ప్రతిష్ఠించుకొని, పురాణ పురుషుని కానీ, అవతార పురుషుని కానీ ఎదురుగా చిత్రీకరించుకొని, ఒక పటాన్ని ఎదురుగా పెట్టుకొని, తాను ఆ వ్యక్తిలో కానీ, రూపంలో కానీ, దేవుళ్ళలో కానీ, దేవతలో కానీ, పురాణ పురుషుల్లో కానీ, అవతార పురుషుల్లో కానీ సమూలంగా కలిసిపోయే విధంగా తనను తాను సంపూర్ణ శరణాగతితో సమర్పించుకుంటే అదే భక్తి యోగం అవుతుంది. తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆ సమర్పించుకునేటటువంటి విధానం శరణాగతి అంటారు. ఆ శరణాగతి లేకుండా మనిషికి ఆధ్యాత్మికతలో పట్టు దొరికే ప్రసక్తి లేదు. భక్తి యోగంలో తత్వాలు ఉంటాయి, గీతాలు ఉంటాయి, భజనలు ఉంటాయి, భక్తి గీతాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి వేదాంతాన్ని తెలియజేసేటటువంటి సమాచారం ఉంటుంది. ఆ విధంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని పూజించడం జరుగుతుంది, ఆరాధించడం జరుగుతుంది, ఉపాసించడం జరుగుతుంది, ప్రేమించడం జరుగుతుంది. ఆ వ్యక్తికి తనను తాను సమూలంగా సమర్పించుకోవటం జరుగుతుంది. ఇది చాలా గొప్ప అంశం. ఇక మూడోది జ్ఞానకాండ. అసలు నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది, మరలా దేనిలోకి లయం చెందుతుంది, మానవ జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, పుట్టుకకు ముందు జీవితం ఏంటి, మరణం తర్వాత జీవితం ఏమిటి, మధ్యలో జరిగేటటువంటి నాటకం ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, భార్య ఏమిటి, బిడ్డలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, ఇటువంటి విషయాలన్నింటిని గురించి తెలియజేసేటటువంటిదే అదే జ్ఞానయోగం. జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించి ఉంటుంది, అనాత్మకు సంబంధించి కూడా ఉంటుంది. మొత్తం కలిపితే జ్ఞానం అవుతుంది. అనాత్మకు సంబంధించిన జ్ఞానం అయితే భౌతిక జ్ఞానం అవుతుంది, మిథ్యా జ్ఞానం అవుతుంది. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అయితే బ్రహ్మజ్ఞానం అవుతుంది. అంతా సమాచారమే కానీ బ్రహ్మజ్ఞానం చాలా ఉత్తమమైనటువంటిది. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని కూడా మాయగా భావించి వదిలేస్తే మనిషి ధ్యానానికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ విధానం అంతా సిస్టమేటిక్గా ఉంది. వేదవ్యాస మహర్షి కేవలం వేదాలను లిపి ద్వారా తాళపత్ర గ్రంథాల మీద మనకు అందించడమే కాకుండా 2 ముఖ్యమైనటువంటి పురాణాలను ఇచ్చారు, భారతం, భాగవతం. 18 పురాణాలను కూడా అందించడం జరిగింది. ప్రత్యేకంగా కథల రూపంలో పురాణాలను అందించారు. 18 ఉప పురాణాలను కూడా అందించారు. వాటిని అష్టాదశ పురాణాలు అంటారు, అష్టాదశ
ఉపపురాణాలు అంటారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దాని గురించి భవిష్య పురాణం కూడా అందించారు. ఎలా చేయగలిగారు, ఎలా అందించగలిగారంటే వారికి దివ్య దృష్టి ఉంది, త్రికాలగ్నత ఉంది. త్రికాలగ్నత అంటే గతాన్ని గురించి, వర్తమానాన్ని గురించి, భవిష్యత్తుని గురించి, మూడింటిని గురించి అంచనా వేయగలిగితే దాన్నే త్రికాలగ్నత అంటారు. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానం బహిర్గతం గావించబట్టమే కాకుండా దానికి బలమైనటువంటి పునాది ఏర్పడింది. ఈనాడు మనం చదువుకునేటటువంటి మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా భద్రపరచబడి మనకు అందించబడినందువల్లనే వాటిని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఆధ్యాత్మిక మార్గం అందరికీ అందుబాటులోకి రాకుండా కనుమరుగవుతుందంటే అందుకు మూల కారణం మెంటల్ ప్రిపరేషన్ లేకపోవటమే. కొందరు కర్మయోగంలోనే ఇరుక్కుపోతున్నారు. కొంతమంది భక్తి యోగం ముఖ్యం అనుకుంటున్నారు, కొంతమంది జ్ఞానం ముఖ్యం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. మూడు కలిస్తేనే పూర్ణయోగం అవుతుంది. పూర్ణయోగాన్ని గురించి తెలుసుకున్న తర్వాతనే ధ్యాన యోగానికి వెళ్ళటం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి భగవద్గీతలో 2 మార్గాలు అందించబడ్డాయి. ఒకటి ఆరోహణ క్రమం, 2 అవరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే కింద నుంచి పైకి వెళ్ళటం, విగ్రహాన్ని ఆరాధిస్తూ నిగ్రహాన్ని ఏర్పరచుకొని ఆ నిగ్రహాన్ని కూడా వదిలేసి శూన్యస్థితికి చేరేటటువంటి విధంగా ఉండేదే ఆరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే జ్ఞానపరంగా పరిణతి చెంది ద్వంద్వాలను పూర్తిగా కరిగించుకొని అద్వైత నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అందించగలిగేది. ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోవటం చాలా కష్టమవుతుంది. అలా కాకుండా అద్వైత నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవించగలిగితే బంధాలు ఏర్పడే ప్రసక్తి లేదు. బంధాలు ఉన్నంత వరకు మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశమే లేదు. అటువంటి బంధాల నుంచి బయటపడాలంటే జ్ఞానపరంగా పరిణతి చెందాలి. కానీ జ్ఞానం ఒక్కటే ఉండి తదనుగుణంగా సాధన లేకపోతే అంతా తెలిసిందనే అహంకారం ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. ఆ తర్వాతనే ధ్యానానికి వెళ్ళగలగాలి. జ్ఞానమంతా వాస్తవం అనుకున్నాం అనుకోండి, మరలా అది బంధంగా మారుతుంది. జ్ఞానం అనేది కరిగిపోతేనే యోగం సిద్ధిస్తుంది. జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటే మనిషిలో అసంతృప్తి ఉన్నట్లే, జిజ్ఞాస ఉన్నట్లే, తపన ఉన్నట్లే, ఆరాటం ఉన్నట్లే అది ఒక రకంగా రజోగుణానికి ప్రతిరూపం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? జ్ఞానం, ఆ తర్వాతనే యోగం. జ్ఞానం అనేది మాయ అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? దానిలో ఇరుక్కుపోవడం. జ్ఞానం అంతా వాస్తవం అనుకున్నటువంటి వ్యక్తి దాన్ని ఇరుక్కొని పోతాడు. జ్ఞానాన్ని ప్రచారం చేయాలనేటటువంటి తపన, ఆరాటం ఉంటుంది. ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి బలీయమైనటువంటి సంకల్పం ఉంటుంది. కానీ ఆ సంకల్పం నెరవేరే ప్రసక్తే లేదు. తనను తాను ఉద్ధరించుకోవాలి తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ప్రపంచాన్ని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా దానిని తనను తాను ఉద్ధరించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా భావించాలి తప్ప అందుకు వ్యతిరేకంగా ఉండకూడదు. స్వధర్మం ముఖ్యం తప్ప పరధర్మం ముఖ్యం కాదు. పరధర్మంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి స్వధర్మాన్ని ఆచరించలేడు. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని ఆచరించాలనుకోవటమే అధర్మం. భగవద్గీత మొత్తం కూడా ధర్మం అనేటటువంటి సూక్ష్మమైనటువంటి అంశం మీదనే కొనసాగింది. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన కర్తవ్య బోధ చేయటం కోసమే ఇటువంటి విధానాన్ని అందించడం జరిగింది. మనిషి తనను తాను ఉద్ధరించుకుంటేనే సమాజాన్ని ఉద్ధరించేటటువంటి అర్హతను పొందుతాడు. తనను తాను ఉద్ధరించుకోకుండా సమాజాన్ని ఉద్ధరించడం అనేది సాధ్యం కానే కాదు.
ప్రస్తుతం భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవడానికి మూల కారణం ఏంటంటే తనను తాను ఉద్ధరించుకోకుండా ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి భావంతో రజోగుణాన్ని పెంచుకుంటున్నారు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తికి జీవిత అనుభవం ఉంటుంది. అనుభవాన్ని పంచితే అది సత్యం అవుతుంది. కేవలం సిద్ధాంతాన్ని పంచితే అది మాటలు గారిడి అవుతుంది, పాండిత్యం అవుతుంది. ఈ విధంగా మనుషులంతా ఏమయ్యారు? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కానీ పరిణతి చెందలేకపోతున్నారు. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మానవ రాజ్యాంగమే. భగవద్గీతను గురించి సమూలంగా తెలుసుకుంటే ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఒక మనిషి జీవితంలో తలెత్తేటటువంటి అన్ని రకాల చిక్కు ప్రశ్నలకి శాస్త్రీయపరమైనటువంటి సమాధానం భగవద్గీతలో లభిస్తుంది. భగవద్గీత అన్ని మతాల సారాంశం కాబట్టి దాన్ని ఎవరూ వ్యతిరేకించవలసిన అవసరం లేదు. భగవద్గీతను హిందూ మతానికి సంబంధించినటువంటి గ్రంథంగా భావిస్తున్నారో అది వాస్తవం కాదు. అది ఒక రకంగా పక్షపాతం అవుతుంది. భగవద్గీతలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జీవన విధానం ఉండాలి, భౌతిక దేహాన్ని గురించి, అంతరంగంలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలను గురించి, సూక్ష్మ శరీరాన్ని గురించి సమూలంగా సారాన్ని పిండినట్లుగా వేదవ్యాస మహర్షి మనకు అందించడం జరిగింది. ఒక చెరుకు గడని తినాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. చెరుకు రసం పిండుకొని తాగితే కొన్ని సెకండ్లలో మొత్తం ఆస్వాదించవచ్చు. అందుకే భగవద్గీత అనేది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది కానే కాదు. వేదవ్యాస మహర్షి కలియుగ మానవులకు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. భగవంతుడే స్వయంగా భగవద్గీతను మనకు అందించడం జరిగింది. అందుకే భగవంతుడి ద్వారా అందించబడినటువంటి భగవద్గీతను ఆచరించగలిగితే ఎవరైనా సరే భగవంతుడిగా మారగలుగుతారు. భగవంతుడి స్థితి నుండి భగవంతుని యొక్క భాషలో భగవంతుని గురించి భగవంతుడికి తెలియజేశాడు. అక్కడ భగవంతుడి తప్ప మరొకరు లేరు. అంతా భగవంతుని మయమే, అంతా బ్రహ్మమయమే, అంతా ఆత్మమయమే. ప్రపంచాన్ని వదలమని ఎక్కడ చెప్పలే. వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మానికి వెళ్ళమన్నారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని నెరవేర్చమన్నారు. అంతేకాకుండా మనుషుల్ని వారి వారి తత్వాన్ని బట్టి, సమర్థతను బట్టి, నైపుణ్యాన్ని బట్టి 4 వర్ణాలకు విభజించారు. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. అర్థించే మనస్తత్వం ఉంటే శూద్రుడు, ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉంటే వైశ్యుడు, అందించేటటువంటి తత్వం ఏముంటే క్షత్రియుడు, ఇవ్వటం పుచ్చుకోవటం మాయ అనేటటువంటి భావంతో అన్నిటిని వదిలేస్తే అదే పరబ్రహ్మస్థితి. అతడే బ్రాహ్మణుడు అవుతాడు. నల్లగా ఉంటే శూద్రుడని, పచ్చగా ఉంటే వైశ్యుడని, ఎర్రగా ఉంటే క్షత్రియుడని, తెల్లగా ఉంటే బ్రాహ్మణుడని చెప్పి వర్ణాలు విభజించారు. కానీ అక్కడ రంగులు ముఖ్యం కాదు, గుణాలు చాలా ముఖ్యం. అయితే ఆధునిక ఋషితత్వం ఏంటి? భగవద్గీతలో ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్ళమని చెప్తుంది. కానీ అది వాస్తవం కాదు. 4 ఉండాలి. 4 ఉన్నాయి కూడా. ప్రతి వ్యక్తిలో 4 వర్ణాలు ఉన్నాయి, 4 తత్వాలు ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే 4 ఎలా ఉండాలి? సమాన స్థాయిలో ఉండాలి, సమాన పాళల్లో ఉండాలి. ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఉంటే మాత్రం అది సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే విధంగా ఉంటుంది. సమత్వం యోగం మంచిది అంటారు. అంటే అన్నీ సమాన స్థాయిలో ఉంటే అదే యోగం అవుతుందట. ఇక్కడ శూద్రత్వం ఎక్కువగా ఉన్నా, వైశ్యత్వం ఎక్కువగా ఉన్నా, క్షత్రియత్వం ఎక్కువగా ఉన్నా, బ్రాహ్మణత్వం ఎక్కువగా ఉన్నా ప్రమాదకరమే. 4 జీవితాంతం ఒకే మోతాదులో ఉండాలి. తమోగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి, సత్వగుణం ఉండాలి, పరబ్రహ్మ స్థితి ఉండాలి, గుణాతీత స్థితి ఉండాలి, గుణరహిత స్థితి ఉండాలి,
గుణాతీత స్థితి నుండి గుణరహిత స్థితి నుండి గుణాలను అనుభవిస్తూ ఉండాలి. సత్వగుణంలో నిర్ణయం తీసుకోవాలి. రజోగుణంలో కష్టించి పనిచేసి దాన్ని నెరవేర్చాలి. తమో గుణంలో విశ్రాంతి పుచ్చుకోవాలి. కాబట్టి చూసారా, మనం కేవలం భగవంతుడే ముఖ్యం అనుకుంటున్నాం. కాదు, భగవంతుడితో పాటు ప్రపంచం కూడా ముఖ్యమే. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచాన్ని వ్యతిరేకించడం అంటే పరమాత్మను వ్యతిరేకించినట్టే. ప్రపంచానికి సేవ చేయటం అంటే పరమాత్మకు కూడా సేవ చేసినట్లే. అందరూ ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడనేటటువంటి భావంతో పరమాత్మ కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తున్నారు, కఠోరమైనటువంటి సాధన చేస్తున్నారు. అది అశాస్త్రీయమైనది, చాలా ప్రమాదకరమైనది. మనుషులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి దెబ్బతింటే ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అవలక్షణాలు ఏర్పడతాయి. అది చాలా ప్రమాదకరం. ఆధ్యాత్మిక మార్గానికే కళంకం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. నవీన మానవుడి మేధస్సు సున్నితంగా, సూక్ష్మంగా, మృదువుగా తయారైంది. ఇటువంటి మేధస్సుపై కఠోరమైన సాధనలు ప్రవేశపెట్టకూడదు. ఆ సాధన కఠోరంగా, కాఠిన్యంగా ఉందంటే అది చాలా ప్రమాదకరం. అటువంటి సాధనాలు మనిషిని తీవ్రంగా బలహీనపరుస్తాయి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళని చాలామందిని పరిశీలించండి. వాళ్ళు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంటారు. ఆధ్యాత్మిక పిచ్చిలో పడతారు. నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా, శరీర పోషణ సరిగా లేకుండా కఠోరంగా సాధన చేసి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి ఆధ్యాత్మిక మార్గానికే కళంకం తెస్తున్నారు. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, మజిల్ పవర్ ఉండాలి, మనీ పవర్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, మెంటల్ పవర్ ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చాలా ప్రమాదకరం. అలాగే మానవ దేహంలో ఉన్నటువంటి చక్రాలన్నీ సమాన స్థాయిలో పనిచేయాలి తప్ప ఒక చక్రం ఎక్కువగా మరొక చక్రం తక్కువగా పనిచేయకూడదు. అందువల్ల మనం ఏం చేయాలి? క్రీస్తు పూర్వం నాడు అందించబడ్డటువంటి ఆ మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని నవీన మానవుని మేధస్సును ఆకర్షించే విధంగా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సులభంగా, సరళంగా తయారు చేసి అందించగలిగితే సత్ఫలితం వస్తుంది. నాకు తెలిసినంత వరకు బ్రహ్మచర్యంలో వివాహానికి ముందే ఇటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని గురించి తెలియజేసేటట్లయితే మనిషి తప్పనిసరిగా జీవిత పరమార్థం నెరవేర్చుకుంటాడు. ప్రస్తుతం అందరూ కూడా సుఖానికి అలవాటు పడ్డందువల్ల, శరీరాలు సహకరించినందువల్ల ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకుంటున్నప్పటికీ సాధనకు శరీరం సహకరించక, మనసు సహకరించక ఘర్షణ పడుతూ ఆ మార్గంలో పరిణతి చెందలేక అసంతృప్తి చెంది యోగ భ్రష్టులై బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు, కానీ పరిణతి చెందగలగాలి. పరిణతి చెందితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది, జీవిత సంకల్పం నెరవేరుతుంది. కానీ ప్రస్తుతం భౌతికవాదం మత్తు తారాస్థాయిలో ఉన్నందువల్ల శరీరాలు బలహీనంగా ఉన్నాయి, శరీరాలు నిర్వీర్యమైపోతున్నాయి, శరీరాలు క్షీణించిపోతున్నాయి, దీర్ఘకాలిక రుగ్మతలతో జీవితం ప్రారంభమవుతుంది. అటువంటి వ్యక్తులు జ్ఞానపరంగా ఎదిగినప్పటికీ వారి సాధనలో పట్టు లభించక తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని పూజించడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని కన్నతల్లిగా భావించడం, ప్రకృతిని పరమాత్మకు ప్రతిరూపంగా భావించడం. ఎవరైతే ఈ విధానాన్ని అనుసరిస్తారో వాళ్ళు ధర్మంగా జీవించినట్లే వాళ్ళకి కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే కఠోరంగా సాధన చేస్తారో మనసు కాఠిన్యంగా తయారవుతుంది. అందువల్ల భగవద్గీతను గనక ప్రామాణికంగా చేసుకొని ముందుకు సాగగలిగితే జీవితం ధన్యమవుతుంది. భగవద్గీత ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాల సమ్మేళనంతో రూపొందించబడింది. అదంతా ఒక అద్భుతమైనటువంటి దీర్ఘకాలిక ప్రణాళికతో, వ్యూహరచనతో మానవ జాతికి అందించబడింది.
భారతదేశానికి ఇప్పటికీ ప్రపంచ దేశాల గౌరవం లభిస్తుందంటే అందుకు మూల కారణం ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక చింతన. యోగపరంగా భారతదేశం అన్ని దేశాల కంటే ముందంజలో ఉండటమే. కాబట్టి గీతా జయంతి సందర్భంగా మరొకసారి భగవద్గీతను గురించి ప్రస్తావించుకోవటం అనేది మన కనీస ధర్మం. పిన్న వయసు నుండే విద్యార్థి దశలోనే భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయగలిగితే తప్పనిసరిగా విద్యార్థులలో ధారణా శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, శీల సంపద పెరుగుతుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటుంది, జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భగవద్గీతను ప్రపంచ దేశాలన్నీ ఆదరించాలని, మానవ రాజ్యాంగంగా పరిగణించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.